అంతే. ఇప్పుడు చనిపోయే ముందు రోజు ఏమైందండి అసలు? అంటే మీరు చనిపోయే ముందు రోజు కూడా అసలు ఏం జరిగింది అక్కడ? ఆయన డెంటింగ్ చేసుకుంటుండు సార్. పళ్ళు 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 రిపేర్ చేసుకుంటుండు. ఇక్కడ ఒక పక్క రామచంద్రరావు డాక్టర్, ఉస్మాన్ హాస్పిటల్ డెంటింగ్ డాక్టర్ అయినా, ఒకటైనేమో సైఫుల్లా బేగ్, ఓకే, అమెరికాలో ఉంటాడు ఆయన. సార్ పిలిచగానే వస్తాడు, సార్కు ఏదైనా చేసేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇద్దరు డెంటింగ్ చేసుకుంటున్నారు. పోరుడు వచ్చి నా సార్ రమ్మంటుండను అంటే పోయినా. డోర్ తెచ్చగానే నేను ఎదురుగానే ఉంటా. రండి లచ్చన్న, వాళ్ళు ఇట్లా అనగానే ఇద్దరు ఆగిపోయారు. రండి లచ్చన్న అన్నాడు. పోయినా. ఏంటి సార్ అంటే, ఏం లేదు లచ్చన్న, మీరు చేతన్ రథం సిద్ధం చేయండి, మనం చేతన్ రథం మీద ఫస్ట్ సంది బయలుదేరుతామంటే. అంటే అంతా కరెక్ట్ ఉన్నది సార్, కాల్ బ్యాటరీలు వేయాలి, బ్యాటరీలు వేస్తే పర్ఫెక్ట్ బండి. ఓకే, మీరు ఇంటికి వెళ్ళండి. మార్నింగ్ వచ్చి డబ్బులు తీసుకోండి, మనం ఏందో వీనికి చూపెడదాం. రోజేమో వెళ్ళిరా అనేవారు. ఏం సార్ గిట్లా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు వెళ్ళిరా లచ్చన్న అంటుండే. అప్పుడు 4 అవుతుంది, 4 అవుతుంది. అది బయటకు వచ్చి అక్కడ కృష్ణారావు డిఎస్పీ ఉన్నాడు, సెక్యూరిటీ అయినా. సార్ ఎన్నళ్ళేంది నువ్వు ఎల్లు లచ్చన్న అని అన్నాడు, లేకపోతే వెళ్ళిరా లచ్చన్న అంటుండే. ఏ పోయా, నువ్వు ఒక పెద్ద మనిషి, ఆయన ఒక పెద్ద మనిషి, ఏదో మాటలు అన్నాడు, దానికి నువ్వు ఇంత ఫీల్ ఎందుకు అవుతున్నావు? లేదు సార్, నాకు డౌట్ ఉన్నది సార్. ఆయన వెళ్ళిరా అంటాడు నన్ను, నువ్వు ఎల్లు లచ్చన్న అన్నాడు. 6 గంటల దాకా ఉన్నా సార్ నేను. 4 గంటలకు చెప్తే 2 గంటలు వెయిట్ చేసిన నేను. ఇక అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ దాస్ ఉన్నాడు. వానికి చెప్పిన, భగవాన్ దాస్ ఏదన్నా ఉంటే ఫోన్ చేసి చెప్పురా, నేను వస్తా. ఆ ఫోన్ కూడా ఆయనే ఫిట్ చేసింది. ఇంటికి ఒక ల్యాండ్ లైన్ ఆయనే పెట్టించిండు. ఏ ఫోన్ లేదా కోటేశ్వరరావు, ఫోన్ చూడు, యాంటికా కోటేశ్వరరావు, ఇప్పటికీ పార్టీ ఆఫీసులో ఉన్నాడు ఆయన. ఓకే, అది ఎదురుగున్నాడు అని చెప్పేసిండు. ఫోన్ అరేంజ్ చేయండి సార్ చెప్తే కదా సంతోషం మాట. ఆడు ఫోన్ ఫిట్టింగ్ చేసేసేసిండు. అది ఎందుకు నా చేతుల పని, సార్ చెప్పాడు కదా చేసేసిన అన్నాడు. ఓరు నాయన, సార్ నువ్వు చెప్పిన కోటేశ్వర ఫోన్ ఫిట్టింగ్ నుంచి అయిపోయింది సార్ అన్నాడు. ఫోన్ అదే ఫోన్లు ఆఖరి దాకున్నా సార్ నాకు. ఇక ఫోన్ 4 గంటలకు ఫోన్ చేసాను సార్ కోటేశ్వర భగవాన్ దాస్. లచ్చన్న తొందరగా వచ్చేయి అన్నాడు. తొందరగా వచ్చంటే నాకు అర్థమైపోయింది ఏమో జరిగిందని. లేకో ఫోన్ చేయరు కదా. బండి తీసుకొని బయలుదేరినా. మీకు చేతక బండి ఉందన్న? చేతక బండి ఉంది. 4:30 15 నిమిషాలలో పోయినా. మీరు ఉండేది పార్సికొట్ట, రోడ్ నెంబర్ 13. 15 నిమిషాలలో పోయినా. అంత జోరుగా పోయినా, ఎట్లా పోయినా నాకే తెలియదు. మోటార్ సైకిల్ పడేసిన సట్సట్గా మీదికి వెళ్ళిపోయినా. మీదికి వెళ్ళిపోయినట్టు మంచం మీద ఇట్లా పడి ఉన్నాడు సార్. పట్టు వస్త్రం అట్లనే ఉన్నది. ఆయన పండుకుంటే తుండుగుడ్డ చుట్టుకుంటాడు. ఆ తుండుగుడ్డ కప్పుకుంటాడు, తెల్ల తుండుగుడ్డ కప్పుకుంటాడు, తెల్ల లుంగి చుట్టుకుంటాడు. కానీ పట్టు వస్త్రమే ఉన్నది. నాకు డౌట్, అట్లనే చూస్తే మనిషి నల్లపైపోయిండు. అంతా ఎర్రగా ఉంటుండే, నల్లగా అయిపోయారు. చంపలు ఇట్లా మెరుస్తుండే. మబ్బుల లేసంగానే అయినా హైస్ నీళ్లతో ఇట్లా 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 అద్దుకుంటుండే. ఫ్రిడ్జ్లకి వెళ్ళి ఐస్ బాటిల్ తీసుకొని ఎర్రగా లాల్ టమాటాలు ఉంటాయి అలాగా ఉంటుండే, యాపిల్ లాగా. ఆ సొంతం మనిషి నల్లగా అయిపోయిండు. అట్లనే చూసి ఏడుపు వచ్చింది. ఏడ్చుకుంటున్నా బయటకు వచ్చాగానే అప్పుడే చంద్రబాబు భవనమ్మ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళకు ఇట్లా చూపెట్టి ఇక నేను కిందకు వచ్చేసిన. తర్వాత ఇంకా క్షుద్ర పూజలు చేస్తారన్నవారండి ఆయన మీద. అది ఉట్టి మాటలు సార్. క్షుద్ర పూజలు ఏదో ఉట్టి మాటలు, చీర కట్టుకుని నైట్ ఉట్టి మాటలు. అది ఒక బుక్ లో కూడా ఇచ్చిర్రు, సండే బుక్ లో వస్తాయి. ఆ బుక్లలో కూడా ఆయన వేషం వేసి ఇచ్చింది.
అరే ఎవరు ఉంటారు సార్, ఒక సెక్యూరిటీ అయినా ఉంటాడు గేట్ దగ్గర. మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్తున్నామంటే ఇంటికి తాళం వేసేస్తాం. గేటుకు సెక్యూరిటీ అయినా ఉంటాడు, గేటుకు వచ్చేస్తాం హ్యాబిట్స్ కి. ఎన్ని క్షుద్ర పూజలు అన్ని అబద్ధాలు. ఇవన్నీ అంత ఒట్టి మాటలు సార్. ఒట్టి మాటలు. ఓకే. ఆయన పూజ కూడా చేయడము హ్యాబిట్స్ లో అప్పుడు పూజ చేస్తుంటే అన్ని కొబ్బరికాయలు కూడా అన్ని పూల బొట్లు దేవుళ్ళకు పూలు గిట్ట అన్ని పెట్టేసి అన్ని రెడీ చేస్తుండే. ఎన్ఎస్ ప్రసాద్ ఓకే సార్కు అసిస్టెంట్ అంటే చుట్టమే బంధువే. ప్రసాద్ అంటే అన్ని అరిగి పెడుతుండే, కొబ్బరికాయ ఆడ పెట్టేస్తుండే. కొబ్బరికాయ తీసుకుంటుండే, మొక్కుతుండే, కొట్టడమే. ఇట్లా అయిపోయి ఆయన పూజ అంతే. దండం కూడా 2 నిమిషాలే పెడతాడు అంతే. ఆయనే వెంకటేశ్వరుడు, ఆయన కూడా దండం అట్లా ఆయన పూజ పురస్కారం అంతా పద్ధతి ప్రకారం అన్ని చేస్తాడు అంతే. కానీ ఇది పూజలు ఏం లేదు సార్, అంత ఉత్తి మాటలు. ఇప్పుడు ఏంటంటే కుట్రలు అంటే తన మీద వ్యతిరేకం ఉన్న వాళ్ళ మీద అంటే ఏంటి కక్షపూర్తి చర్యలు అంటారు చూడండి. వాళ్ళని ఎలాగైనా అణిచేయాలి. అది ఈయన దగ్గరకు అదే కాదు సార్, కాదే కాదు, కాదే కాదు. ఎవరు అది వాడు అంటే అనుకోని వాడి కర్మ ఆడిపోతాడు, వాడి కర్మ ఆడిపోతాడు పోతాడు అనుకొని తిడుతున్నాడు, తిట్టుకొని అట్లా వేస్తుండే. అంతేగాని వాడిని బిల్డింగ్ కొట్టేయాలి, వాడిని గుట్టాలి, పంపించాలి, అది ఏది లేదు సార్. అలా కక్షపూర్తి చర్యలు కక్షపూర్తి ఏం లేదు. ఉన్నాక ఏమన్నా ఒక్కసారి మాకు తెలుస్తుంది కదా సార్. అవును, మీకు తెలిసిపోతాను. బూతులు ఆడడం కానీ లేకపోతే కొట్టాలి, తిట్టాలి. తిట్టాలన్నా కూడా ఒక తిట్టాడు ఆయన. ఆయన ఇంటి మనిషి వంటోడు శేఖర్ నాడు వంట వండుతుండే, ఇంకో శేఖర్ అన్నట్టు సప్లై చేస్తుండే చాయ్. వాడు చాయ్ సూపర్ పెడతాడు, నచ్చనా వీడు చాయ్ సూపర్ పెడతాడు, చాయ్ తాగడు అంటుండే. ఒకసారి 3 మంచిగా ఉంటే చాయ్ తాగుతుంటుండే. ఆయన ఒక్కనే ఎర్రి అంటుండే, అది ఊత పదం ఆయన. అది చాయ్ మంచిగా ఎర్రి బాగా పెట్టావరా అంటుండే. గంతే ఆయన తిట్టు గది. అది ఆయన ఒక్కనే ఆడుతుండే, ఎవరిని అనకపోతుండే. చాలా గౌరవంగా అందరినీ సార్ 5 గంటలకు 4 గంటలకు నేను అక్కడికి పోతే కార్ అక్కడ గ్యారేజ్ లో ఉంటుండే, గ్యారేజ్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టే మటుకు నమస్కారం లచ్చన్న అంటుండే. అరే నేను అందాం అనుకుంటే ఆయనే మొదలు అనేసుకుండే నమస్కారం సార్ అంటుండే. ఎందుకంటే మీరు డ్రైవింగ్ లో ఉంటారు, వచ్చిన వెంటనే ఆయన మొదలు నాకు నమస్కారం చెప్పేస్తుండే. ఆయన మొదలు, నేను తర్వాత నమస్కారం సార్ అంటుంటాడు.